ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. 2024 మే నెలలో హిందూపురం పట్టణానికి చెందిన SSUI కార్యదర్శి యువ లాయర్ సంపత్ కుమార్ హత్య కేసులో రెండవ ముద్దాయి కేసీ నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని DSP కార్యాలయంలో సిఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, అబ్దుల్ కరీం, ఎస్ఐలు మునీర్ అహ్మద్, నరేంద్రలతో కలిసి DSP మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఇదే విధంగా కృష్ణారెడ్డిపై సంపత్ కుమార్ కూడా గొడవ పడుతూ ఆయనపై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇరువురు కేసులు నమోదు చేయడం జరిగిందని DSP తెలిపారు. ఈ కేసులు 9 మంది నిందితులు ఉండగా అందులో కొంతమందిని అరెస్ట్ చేశామని, మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు చేపట్టి కర్ణాటక ప్రాంతంలో రెండవ ముద్దాయిగా ఉన్న కేసీ నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని DSP తెలిపారు. మొదటి ముద్దాయి లాయర్ కేసీ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పరారీలో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని DSP తెలిపారు. మనకి లాస్ట్ ఇయర్ మే 29 సంపత్ అనే ఒక యువకుడిని ధర్మవరంలో హత్య చేసి అక్కడ బాడీ పడేసిన తర్వాత ఆ కేసులో A1 నుంచి A9 వరకు 9 మంది అక్యూజ్డ్ ఉండగా అప్పుడున్న పోలీసు వారు ఒక 5 మందిని, అంటే A4 మరియు A6, A7, A8, A9 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పెట్టడం జరిగింది. A1, A2, A3 అండ్ A5 వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు అప్పటి నుంచి. ఈ కేసు కోర్టు బ్యాటిల్స్ అవన్నీ జరిగిన తర్వాత మాకు 14th క్లారిటీ వచ్చిన తర్వాత స్టే అంతా ఎత్తేసిన తర్వాత ఈరోజు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో A2 నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 కర్ణాటక బార్డర్లో. సో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. రిమాండ్కి అతన్ని ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం PT వారెంట్ వేసుకొని అతన్ని ఈ కేసు పుట్టుకలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి హ్యాండ్ ఉన్నాయన్నీ వెరిఫై చేసి తర్వాత మిగిలిన వారిని కూడా పట్టుకోవడానికి మేము శ్రమిస్తాం.